నిన్న అభిజిత్ దీప్కే కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడు ఒక వీడియో చేసిండు. సో ప్రధానమంత్రి రీల్స్కే పరిమితమైండు. నువ్వు రీల్స్కే పరిమితం అవుతావా? క్షమాపణలు, సారీలు ఇవన్నీ కూడా హాయ్ ఫ్రెండ్స్ అని అన్ననే చెప్తావా, లేకపోతే మా మీద పెట్టిన కేసులు ఉపసంహరిస్తావా అని అడుగుతున్నాడు. క్షమ రీల్స్కే పరిమితమా లేక కేసులు ఉపసంహరిస్తారా? మోదీ వీడియోపై దీప్కే నిరసనల్లో తనను దూషించిన పిల్లలను క్షమిస్తున్నాను అన్న ప్రధానమంత్రి మోదీ వ్యాఖ్యలపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే స్పందించారు. ఫ్రెండ్స్, క్షమ కేవలం రీల్స్కే పరిమితం అవుతుందా లేక విద్యార్థులపై నమోదు చేసిన కేసులను ఉపసంహరిస్తారా అని ప్రశ్నించారు. అంటే నన్నెవరైతే దుర్భాషలాడారో ఆ యువతని నేను క్షమిస్తున్నా, ఎవరి మీద కేసులు పెట్టకండి, నన్ను అన్నారు, నా తల్లిని అన్నారు, చాలా పెద్ద ఎత్తున నన్ను దూషించారు అని మొన్న నరేంద్ర మోదీ గారు ఒక వీడియో చేశారు, ప్రధానమంత్రి గారు. సో ఆ వీడియో మీద తన కౌంటర్ అనమాట. సరే, మీరు తిట్టినందుకు వాళ్ళకి క్షమాపణ క్షమిస్తున్నా అని చెప్తున్నారు, అంటే వాళ్ళని నేను వదిలేస్తున్నా అని చెప్తున్నారు, మరి వాళ్ళ మీద పెట్టిన అక్రమంగా అన్యాయంగా పెట్టిన కేసుల సంగతి ఏంది అని అడుగుతున్నారు. విద్యార్థులపై కేసులు నమోదు చేయడానికి ముందు బీజేపీ ఐటీ విభాగంపై కూడా కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళలను, యువతులను బీజేపీ ఐటీ విభాగం సభ్యులు తీవ్రంగా దూషించారు. అలాగనే అంతకుముందు మరో సందర్భంలో ఈ దేశ భవిష్యత్తు కంటే కూడా మీ చర్మం నిగనిగలాడుతోంది అని ప్రధానమంత్రిని ఎద్దేవా చేశారు. ఇదిలా ఉండగా అభిజిత్ దీప్కే అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాలతో ఆయన బాధపడుతున్నారు. ఆయన్ను పరీక్షించిన వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. నాకు 15 ఏళ్లే, నన్ను క్షమించండి. విద్యార్థుల ఆందోళన సందర్భంగా ప్రధానమంత్రి మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి వైరల్ అయిన ఒక బాలిక క్షమాపణ చెప్పింది. తనను క్షమించాలి అని చేతులు జోడించి వేడుకుంటూ ఒక వీడియో విడుదల చేసింది. ఆందోళన సందర్భంగా కొందరి ప్రభావంతో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నేను చాలా చెడ్డ మాటలు మాట్లాడాను. నా వయసు 25 ఏళ్లు కాదు, 15 ఏళ్లు మాత్రమే. క్షమాపణకు అర్హత లేని విధంగా ప్రవర్తించాను, ఇంకెప్పుడు ఇలా చేయను అని వేడుకున్నది. ఎవరైనా బూతులు తిట్టడము, నోటికొచ్చినట్టు మాట్లాడడం తప్పే. అది ఎవరు మాట్లాడినా తప్పే. మీరు ఎంత బాధలో అయినా ఉండండి, ఇంకొకరిని దూషించే హక్కు మీకు లేదు, ఫస్ట్ థింగ్. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ప్రధానమంత్రి తనను దూషించిన వాళ్ళని క్షమిస్తున్నా అంటున్నాడు, బాగానే ఉన్నది. కానీ మరి మొత్తం సమాజాన్ని మీ ఐటీ సెల్లు ఎంత భయంకరంగా దూషిస్తున్నదో కళ్ళకు కట్టినట్టు కనబడుతున్నది కదా. మరి దాని సంగతి మరి ఐటీ సెల్ కూడా మీరు చెప్పాలి కదా. ఐటీ సెల్ కూడా మీరు కంట్రోల్లో పెట్టాల్సిన అవసరం ఉంది కదా.